కనబడుతుంది. దాంట్లో సరే పబ్లిక్కి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే అనధికారిక, కాకపోతే మమ్మల్ని ఎందుకు సమ్మెలోకి దించారు, మధ్యలోనే కాడి వదిలేయడం కరెక్టేనా, సమగ్ర శిక్ష జేఏసీపై తీవ్ర విమర్శలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె వివరిస్తున్నట్టు జేఏసీ ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. సమ్మెలో దించి ఏం సాధించారో చెప్పాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిలదీస్తున్నారు. బుధవారం రాత్రి విద్యాశాఖ మంత్రి వద్ద చర్చలు జరిగిన అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకి చైర్మన్ బి కాంతారావు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు రాకుండా ఆయన సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించేయడాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సిఈసి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ఓటర్ జాబితాలో లోపాలు సరిదిద్దేటటువంటి బాధ్యత టీచర్లకు ఇవ్వాలి సిఎఫ్డి. ఎన్నికల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉపాధ్యాయులు నియమించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు రిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం హెచ్చరించిన అంగన్వాడీలు. నేడు అంగన్వాడీల సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు. మమ్మల్ని పట్టించుకోకుండా మీ కుర్చీ లాగేస్తామని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు అంగన్వాడీలు. చంద్రబాబు నాయుడు చేత ఏమన్నా నెలకు ఒక 25,000 26,000 ఇప్పిస్తామని చెప్పిస్తే సరిపోతుంది కదా. ఇప్పటికే అంగన్వాడీలకు పెంచినటువంటిది భారీ ఎత్తున పెంచుకొచ్చారు. కానీ ఇంకా అంటే కనుక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడం కాదు, పక్క రాష్ట్రాలను దోచుకొచ్చి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆ రెచ్చగొట్టుడు చర్యలకు సంబంధించినటువంటి ఇష్యూసే ఇక్కడ కనబడుతున్నాయి. 1 by 1 దీక్షలు వీళ్ళు రెచ్చగొట్టగా వాళ్ళేమో దీక్షలు విరమిస్తూ ఉన్నారు, ఆందోళనలు విరమిస్తూ ఉన్నారు. దీంతో రివర్స్లో కథనాలు రాయడం అన్నటువంటిది ప్రస్తుతం వీళ్ళకి చెల్లింది. మళ్ళీ రెచ్చగొడుతున్నారు వాళ్ళని. మీరు అది నాయకుల మీద రెచ్చిపోండి అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. ఓవరాల్గా ఎజెండా బేస్డ్ జర్నలిజం అయితే నడుపుకుంటూ వస్తున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.